ఎలా అనిపించింది సార్ రీ రిలీజ్? చాలా బాగుందండి రిలీజ్. ఓకే, ఫస్ట్ టైం చూసారా సార్? చూశాను. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అనిపిస్తుందా రీల్లో? క్వాలిటీ చాలా బాగుంది, ఆడియో క్వాలిటీ ఇంకా బాగుంది. ఓకే, అప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు, ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు నార్మల్ అనిపించింది, ఇప్పుడు కొంచెం ఫీల్ ఎక్కువ వచ్చింది. ఏ సాంగ్ ఎక్కువ ఎంజాయ్ చేశారు? సాంగ్ అయితే మేఘాల్లో ఇంకా మరీ ఇంతగా రెండు బాగుంది, రెండు ఎంజాయ్ చేశారు. ఏ సీన్ ఎంజాయ్ చేశారు? సీన్ అంటే పులకొండ సీన్. అదే పులకొండ తన్నేడు ఎందుకో ఇప్పటిదాకా చెప్పలేదు. అది ఇప్పటికి సస్పెన్సే కదా. నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చినప్పుడు బాగా వచ్చింది. సినిమా అయితే బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఎలా సింగిల్ వచ్చారా, ఫ్యామిలీతో పాటు వచ్చారా? సింగిల్గానే వచ్చాను. ఎందుకు ఫ్యామిలీ మూవీ కదా అంటే నాకు ఇష్టం కదా వచ్చాను అంతే. ఓకే ఓకే, మళ్ళీ తీసుకొస్తారు ఫ్యామిలీని ఇంకొక షోకి? రేపు వేసుకోవచ్చు, సుదర్శన్లో ట్రై చేయాలి ఇంకా అంతే. ఓకే, రాజమౌళితో సినిమా రాబోతుంది కదా సార్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమో చెప్పలేము, రాజమౌళి కదా, ఖచ్చితంగా 1000 crores దాటిపోద్ది. హీరోయిన్ మైనస్ అవుతుంది అంటారు చాలా మంది. ఏమో అది అని అంటారు కానీ హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అంటున్నారు కదా. ఇంటర్నేషనల్ మహేష్ బాబు, పృథ్వీరాజ్ మంచి కాస్టింగ్ బాగుంటుందండి. ఒక ట్రావెలర్గా స్టోరీ అంటున్నారు, ట్రావెలర్గా సెట్ అవుతారంటారు మహేష్ బాబు గారు? అవునవును, బాగుంటుంది. అంటే అప్పట్లో వచ్చింది కదా టక్కరి దొంగ అవన్నీ, సో దీంట్లో చూస్తే బాగుంటుంది. సో ఓవరాల్ ఈ మూవీ ఎలా అనిపించింది సార్ మీ ఫీలింగ్? చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేస్తారు? కలేజా వస్తే ఇంకా రికార్డులు ఏమి ఉండవు. కలేజా కోసం వెయిటింగ్. అది ఆబ్వియస్లీ పోకిరి టైంలోనే రికార్డులన్నీ బ్రేక్ అయిపోయాయి. ఆబ్వియస్లీ బ్రేకింగ్ అంటేనే బాగుంటుంది. అవును. సో అదే మురారి సినిమా అప్పుడు కూడా అక్షింతలు తీసుకొచ్చేసిరంట, లోపల టైప్ ఏమన్నా ఉన్నాయి? ఇక్కడ ఏం చేయదు కానీ చాలా థియేటర్స్లో పోలుకుంటే మీ బ్రదర్ ఉన్నారా సార్? మీ బ్రదర్ ఉన్నారా? వన్ బ్రదర్ ఉన్నారా? ఉన్నారు. తన్నాడు ఎప్పుడన్నా? లేదు. లేదు. ఓకే, థ్యాంక్ యూ.